ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్యలహరిలోని 11వ శ్లోకం అయితే విందాము. ఈ శ్లోకము నేను శ్లోకము చెప్పి తాత్పర్యమే చెప్పాను, మిగతా వివరణ అయితే చెప్పలేదన్నమాట. చాలా మంది వివరణ చెప్పమని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజున వివరణ గురించి అయితే మనము విందాము. తర్వాత ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే స్త్రీలకు వంది దోషము నివారణ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. నైవేద్యం బెల్ల పరవాన్నం పెట్టాలి. ఎన్ని రోజులు పారణ చేయాలి అంటే 81 రోజులైతే పారణ చేయాలి, రోజుకి 1000 మార్లు చొప్పున. అయితే ముందుగా శ్లోకం గురించి అయితే విందాము. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు శ్రీచక్ర స్వరూపాన్ని గురించి వర్ణించారనమాట. అయితే ముందుగా శ్లోకం అయితే విందాము. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూలః ప్రకృతిభిః చతుర్చత్వారింశ ద్వసుదళ కళాస్రత్రివలయ త్రిరేకాభిః సార్ధం తవ శరణ కోణః పరిణతాః. శ్లోకము పదవిభాగము ఏ విధంగా చేసుకుని చదువుకోవాలనేది అయితే విందాము. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిః అపి ప్రభిన్నాభిః శంభోః నవభిః అపి మూలః ప్రకృతిభిః త్రయశ్చత్వారింశత్ చతుర్చత్వారింశత్ అని పాఠాంతరంలో కూడా ఉంది. వసుదళ కళాస్రత్రివలయ త్రిరేకాభిః సార్ధం తవ శరణకోణః పరిణతాః. టీకాల గురించి అయితే మనము విందాము. టీకా అయితే చెప్తూ ఉన్నారు. అమ్మా భగవతి చతుర్భిః నలుగురు అయిన శ్రీకంఠైః శ్రీకంఠులతోనూ శివులతోనూ అనగా 4 శివచక్రాలతోనూ శంభోః శివుని కంటే ప్రభిన్నాభిః వేరైన ఇతరులైన పంచభిః 5 శివ యువతిభిః ప్లస్ అపి శివుని స్త్రీలైన శ్రీచక్రములతోనూ నవభిః 9 మూల ప్రకృతిభిః ప్రపంచం యొక్క ఉత్పత్తికి మూల కారణములైన త్వక్కు మొదలైన ప్రకృతులతోనూ ధాతువులతోనూ వసుదళ కళాస్రత్రివలయ త్రిరేకాభిః వసుదళ అష్టదళ పద్మములతోనూ కళాస్త్ర షోడశదళ పద్మములతోనూ త్రివలయ 3 మేఘములతోనూ త్రిరేకాభిః ప్రసార్థం 3 రేఖాలతోనూ కలిసి భూపురత్రయములతోనూ కలిసి తవ నీ యొక్క శరణ కోణాః నీకు నివాస స్థానమైనటి శ్రీచక్రం యొక్క కోణములు చతుర్చత్వారింశత్ 44 సంఖ్య కలవిగా పరిణతాః పరిణామము చెందినవై ఉన్నాయి. త్రయశ్చత్వారింశత్ అనే పాఠాంతరము ప్రకారము 43 అని భావం. ఇక్కడ చతుర్చత్వారింశత్ అని పాఠాంతరంలో కూడా ఉంది. తాత్పర్యం ఏంటంటే అమ్మా నీకు నిలయమైన శ్రీచక్రంలో 4 శివకోణాలు ఉన్నాయి, 5 శక్తి కోణాలు ఉన్నాయి. శ్రీచక్రం సృష్టికి మూల కారణమైన 9 మూల ప్రకృతులతోనూ అష్టదళ పద్మము షోడశదళ పద్మము మేఖల త్రయము త్రిరేఖాత్రయం అనే భూపరత్రయంతోనూ కలిసి 44 అంచులు కలిగి ఉంటుంది. 43 అంచులని పాఠాంతరంలో కూడా ఉంది. విశేషంలో చెప్తూ ఉన్నారు. శ్రీచక్రంలో 4 శివచక్రాలు 5 శక్తి చక్రాలు ఉంటాయి. శ్రీచక్రం అంటే పార్వతీ పరమేశ్వరుల శరీరం. భైరవయామళంలో శ్రీచక్ర స్వరూపము ఇలా వివరించింది. శ్లోకం చెప్తూ ఉన్నారు. చతుర్భిః శివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభిః నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః. తాత్పర్యం ఏంటంటే శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5 కలిసి నవచక్రాలతో శ్రీచక్రం ఏర్పడింది. శ్రీచక్రం అంటే శివాశివుల శరీరం. శివాశివులు అంటే పార్వతీ పరమేశ్వరులు. శక్తి చక్రాలు 5 త్రికోణ మష్టకోణంచ దశకోణద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తి చక్రాన్ని పంచచ. తాత్పర్యం ఏంటంటే త్రికోణము అష్టకోణము దశకోణము 2 చతుర్దశారము అని 5 శక్తి చక్రాలు. అవి శక్తి సంబంధములు. శివచక్రాలు 4 బిందుచాష్టదళం పద్మం షోడశపత్రకం చతుర్శస్త్రంచ చత్వారి శివచక్రాణ్యను
క్రమాత్. తాత్పర్యం ఏంటంటే బిందువు, అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము, చతుర్దశ దళ పద్మము అనే 4 శివచక్రాలు అని. ఇవి శివ సంబంధాలు, శివశక్తి చక్రాల కలయిక. ఇందులో త్రికోణం అనే శక్తి చక్రంలో బిందు అనే శివ చక్రం కలిసి ఉంటుంది. అలాగే అష్టకోణం అనే శక్తి చక్రంలో అష్టదళ పద్మం అనే శివ చక్రం కలిసి ఉంటుంది. శక్తి చక్రాలైన దశకోణములు రెండింటిలోనూ షోడశ దళ పద్మం కలిసి ఉంటుంది. చతుర్దశారము అనే శక్తి చక్రంలో భూపురము చేరి ఉంటుంది. ఈ విధంగా 4 శివ చక్రాలు, 5 శక్తి చక్రాలు శ్రీచక్రంలో కలిసి ఉన్నాయి. శ్రీచక్రము నవచక్రాత్మకము, శివుడు శక్తి అని ఉభయోల రూపమే శ్రీచక్రము. ఇక విశేషం 2లో విందాం. శ్రీచక్ర కోణములు చతుర్చత్వారింశత్. శ్రీచక్రానికి కోణాలు చతుర్చత్వారింశత్ అంటే 44 ఉన్నాయి. శ్రీచక్ర కోణాలు త్రయచత్వారింశత్ అంటే 43 అనే మరో పాఠం కూడా ఉంది. శ్రీచక్రానికి ఉన్న 43 కోణాలు పెద్దలు ఇలా వివరించారు. శక్తి చక్రాల్లోని త్రికోణానికి ఉన్న ఊర్ధముకోణము 1, శక్తి చక్రాల్లోని అష్టకోణంలో ఉన్న కోణాలు 8, శక్తి చక్రాలు 2 దశ కోణాల్లోని లోపల బయట ఉన్న కోణాలు 20, శక్తి చక్రాల్లోని చతుర్దశార కోణములు అంటే 14 అంచుల గల కోణాలు 14, మొత్తం కోణాలు 43. శ్రీచక్ర కోణం 44 అని చెప్పిన చతుర్చత్వారింశత్ అని పాఠము ప్రకారం పైన చెప్పిన 43 కోణాలతో పాటు శివునికి శరణం అనగా నివాసం బిందు కాబట్టి దానిని కూడా చేరిస్తే 44 కోణాలు అవుతాయి. శరము అంటే నివాసము. నవభిరపి మూల ప్రకృతిభి. శ్రీచక్రానికి మూల కారణాలైన 9 కోణాలు ప్రపంచాన్ని సృష్టించడానికి కారణాలు, అందుకే వాటిని నవయోనులు అని పిలుస్తారు. అవే పిండాండాన్ని నిర్మించేందుకు హేతువులైన 9 ధాతువులు. 9 ధాతువులు వివరణ కామికా తంత్రంలో ఇలా ఉంది. ఆ శ్లోకం ఏంటంటే త్వఘసృమాసద్మేదోస్తి ధాతవ శక్తి మూలకాః మజ్జాశ్లుక్ల ప్రాణజీవధాతవ శివమూలకాః నవధాతురయం దేహో నవయోనే సముద్భవః దశమీయోని రేకైవ పరాశక్తి తదీశ్వరి. నవధాతువులు అంటే ధాతువులు 9 రకాలు. చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు అనే ధాతువులు. 5 శక్తి మూలకాలు. మజ్జ అంటే ఎముకల్లోని గుజ్జు, శుక్లము అంటే వీర్యము, ప్రాణము, జీవము అని 4 ధాతువులు శివ మూలకాలు. మానవ శరీరము నవయోనులందు పుడుతుంది. 9 ధాతువులతో నిండి ఉంటుంది. ఈ నవధాతుమయ మానవ శరీరమే నవకోణాత్మక శ్రీచక్రం అని తెలుసుకోవాలి. దీన్నే పిండాండ స్వరూపము అంటారు. పైన చెప్పిన నవధాతువులతో మానవదేహం ఏర్పడుతుంది. శ్రీచక్రం మధ్యలో వల బిందువునే దశమయోని అని చెప్తారు. ఈ దశమయోనియే పరాశక్తి. ఈ 9 కోణాలే బ్రహ్మాండ పిండాండములను నిర్మించడానికి హేతువులవుతూ ఉన్నాయి. బ్రహ్మాండం అంటే ప్రపంచము, పిండాండము అంటే మానవ శరీరం. సృష్టిలో చరాచరములు ఉన్నాయి. చరము అంటే చలించేది, అదే పిండాండం. పిండాండము అంటే మన మానవ శరీరము, అచరము అంటే చలించినది అంటే బ్రహ్మాండం. శ్రీచక్రము పంచవిశంతి తత్వాలు. చరాచరాత్మక ప్రపంచాన్నంతా శ్రీచక్ర స్వరూపంగా భావిస్తారు. దీన్నే బ్రహ్మాండము అంటారు. శ్రీచక్రము 25 శివతత్వాలతో ఏర్పడుతుంది. కాబట్టి ఈ చరాచరాత్మక ప్రపంచమంతా శివశక్త్యాత్మక స్వరూపంగా అంటే శ్రీచక్ర స్వరూపంగా మహనీయులు భావిస్తారు. దాని వివరణ ఇది. పంచభూతాని శాక్తాని మాయాదీని శివస్యతు మాయాచ శుద్ధ విద్యాచ మహేశ్వర సదాశివో పంచవిశంతి తత్వాన్ని తత్రైవాంతర్భవంతి తే శివశక్త్యాత్మకం విద్ధి జగదేత చరాచరం. భావం ఏంటంటే భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు 5 శక్త్యాత్మకములు. మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అనే 4 శివాత్మకములు. మొత్తం 9 కోణాలు కలిస్తే శ్రీచక్ర స్వరూపం. పంచవిశంతి తత్వములంటే ఈ 25 తత్వాలు శ్రీచక్రంలోని అంతర్భావిస్తాయి. అంటే ఈ 25 తత్వాలతోనే శ్రీచక్రం ఏర్పడుతుంది. పంచవిశంతి తత్వాలు. శ్రీచక్రం ఏర్పడే ఆ 25 తత్వాలు ఇవి. పంచభూతాలు 5,
పృథ్వీ వ్యాప్తేజో వాయురాకాశములు. పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము. పంచతన్మాత్రలు 5. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అని 5. జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు 5. చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు. తర్వాత జ్ఞానేంద్రియాలు 5. వాక్కు, ప్రాణి, చెయ్యి, పాదము, వాయువు, ఉపస్థ. మనస్సు 1. మాయా చతుష్టయం అంటే 4. మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు. మొత్తం 25 తత్వాలు. కొందరు ఈ 25 తత్వాలకు బదులు 51 తత్వములను చెప్తారు. వారు చెప్పే 51 తత్వాలు ఇవి: పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు 5, 6. పంచకర్మేంద్రియాలు 5, 6 పంచప్రాణాలు, 7 మనస్సు, అహంకారము, ఖ్యాతి 3, గుణములు 3, సత్వరజస్తములు, తర్వాత ప్రకృతి, పురుషుడు, రాగం, విద్య, కళలు, నియతి, కాలము, మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు. 10 శక్తి తత్వము, శివతత్వములు 2. దీని ప్రకారం శివతత్వాలు 51. ఈ 50 తత్వాల గురించి 20 తత్వాలుగా శాస్త్రకారులు నిర్ణయించారు. పంచవిశంతి 25 తత్వాలకు అన్ని మతాల వారు అంగీకరించారు. వేదము కూడా పంచవింశ ఆత్మాభవతి అని తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పింది. అన్ని తత్వాలకు అతీతమైనది శివశక్తి సంపుటం, అదే శ్రీచక్రం. శివశక్తుల కలయిక వలనే జగత్ ఉత్పత్తి అవుతుంది. అందువలనే స్వభాగోదయంలో ఇలా వివరించబడింది: పరోపి శక్తిరహిత శక్త కర్తుం న కించన శక్త్యాస్యేత్ పరమేశ్యాన్య శక్త్యాయుక్తో భవేద్యది. తాత్పర్యం అంటే పరబ్రహ్మైన శివుడు కూడా శక్తిరహితుడైతే ఏ కార్యమును చేయడానికి సమర్థుడు కాడు. పరమేశ్వరి అయిన శక్తితో కలిస్తే కార్యమును చేయడానికి సమర్థుడు అవుతాడు. వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేకాభి. వసుదళము అంటే అష్టదళము. వసువులు 8 మంది, వారు అష్టవసువులు కాబట్టి వసు అంటే 8. కళాశ్ర అన్నదాన్ని కళా ప్లస్ ఆశ్ర అని విడదీస్తే కళాశ్రము అంటే షోడశ దళము అని అర్థం వస్తుంది. చంద్రకళలు 16, ఆశ్రము అంటే దళము. అలాగే మన్వశ్రము అంటే చతుర్దశ దళము, మనువులు 14 మంది. ఇవన్నీ సాంకేతిక పదములు. శ్రీచక్రము దాని స్వరూపం గురించి అయితే విందాం. బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్ర నాగదళ షోడశ పద్మయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదన త్రయం చ శ్రీచక్రమేత దుదితం పరదేవతాయాః. శ్రీచక్రము అమ్మవారికి నిలయము. శ్రీచక్ర వర్ణనము సంకేత పదములతో చెప్పబడింది. శ్రీచక్రాన్ని శ్రీయంత్రం అని కూడా అంటారు. సమస్త విజ్ఞానము శ్రీచక్రంలో ఇముడి ఉంది. అన్ని తంత్రాలకు, మంత్రాలకు, యంత్రాలకు దీనిలో సమన్వయం ఉంటుంది కాబట్టి ఇది యంత్రరాజము. పైన పేర్కొన్న శ్లోక భావం ఇది: బిందువు, త్రికోణము, అష్టకోణము, అంతర్దసారము, బహిర్దసారము, చతుర్ద దళము, అష్టదళము, షోడశ దళము, త్రివలయము, భూపురత్రయము కలిసి 4 దిక్కుల్లో 4 ద్వారాలతో పరదేవతకు నిలయమైన శ్రీచక్రం ఉంటుంది. మహాలక్ష్మ్యాః పురశ్చక్రం అంటే శ్రీచక్రం మహాలక్ష్మికి నివాస స్థానం. ఈ శ్రీచక్రంలో 28 మర్మస్థానాలు, 24 సందులు ఉన్నాయి. 2 రేఖలు కలిసే చోటు సంధి అని, 3 రేఖలు కలిసే చోటును మర్మస్థానం అని అంటారు. శ్రీచక్రం 2 విధములు. శ్రీచక్రార్చనలో సమయాచార పద్ధతి, కౌలాచార పద్ధతి అనే 2 పద్ధతులు ఉన్నాయి. సమయాచారం పైకి శీర్షములు కలిగిన త్రిభుజములు 4, క్రిందికి శీర్షములు కలిగిన త్రిభుజములు 5 ఉంటే శ్రీచక్రాన్ని సమయాచారులు పూజిస్తారు. సమయాచారులు అర్చించే శ్రీచక్రాన్ని సృష్టిక్రమ చక్రం అని పిలుస్తారు. కౌలాచారం పైన శీర్షములు కలిగిన త్రిభుజములు 5, క్రిందికి శీర్షము కలిగిన త్రిభుజములు 4 ఉంటే శ్రీచక్రాన్ని కౌలాచారులు పూజిస్తారు. కౌలాచారులు పూజించే చక్రాన్ని సంహార చక్రము అంటారు. కౌలాచార మార్గంలో ప్రస్తుత కలియుగానికి ఉద్దేశింపబడని అనుష్ఠాన విధానములు ఉన్నాయి. ఈ మార్గాన్ని మాంత్రికులు, కాపాలికులు, తామస, రాజస గుణ సంపన్నులు పాటిస్తారు. సత్వగుణ సంపన్నులైన వారు సమయాచారులు సృష్టి క్రమమును సమన్వయం చేసే శ్రీచక్రాన్ని పూజిస్తారు. దీని గురించి ముందు విషయంగా చెప్పబడింది. సోమసూర్య నలాత్మకం శ్రీచక్రం అని ఒక నిర్ణయం. సోమసూర్య నలాత్మక విభాగము గురించి అయితే విందాం. శ్రీచక్రమును చంద్రసూర్య
సూర్య అగ్ని ఖండములుగా విభజించవచ్చు. బిందువు, త్రికోణము, అష్టకోణము ఈ మూడును చంద్ర ఖండముగాను, దశకోణ యుగ్మము చతుర్దశ కోణములో కలిసి అగ్నిఖండముగాను, మిగులు అష్టదళ షోడశదళ మేఖలాత్రయ భూపురత్రయములు సూర్యఖండములుగాను తెలుసుకోవచ్చు. సర్వదేవతలకు నిలయమైన శ్రీచక్రమును అర్చిస్తే సర్వదేవతలకు అర్చించినట్లే అవుతుంది. శ్రీచక్రం యొక్క స్వరూపాన్ని కింద పక్కన పటంలో చూపిస్తాను, చూడండి. 1వది సృష్టి క్రమమున సమయాచార ప్రకారము శ్రీచక్రము పైనది 4 త్రికోణములు పైకి 5 త్రికోణములు కిందకు ఉంటాయి. ఇక్కడ 2వది సబీజ శ్రీచక్రము. తర్వాత 3వది సంహార క్రమమున కౌల మతానుసారమున శ్రీచక్రము 5 త్రికోణములు పైకి 4 త్రికోణముల క్రిందకు ఉంటాయి. ఇక మనము శ్లోకం వివరణ గురించి అయితే మనము విందాం. చతుర్భి శ్రీకంఠై, శ్రీకంఠుడు అంటే విషము కంఠమున గల శివుడు. చతుర్భి అంటే 4 అనగా 4 శివచక్రాలు. ఇక 2వది శివయువతభి పంచభిరపి ప్రభిన్నాభి శంభోహో. శంభోహో ప్రభిన్నాభి శివుని చక్రాల కంటే వేరైన పంచభిహి శివయువతభి అంటే 5 శక్తి చక్రాలు. యువతి అంటే శక్తి చక్రం. 3వది నవభిరపి మూల ప్రకృతిభి. నవభి అంటే 9 మూల ప్రకృతిభి అంటే ప్రపంచ మూల కారణమైన ధాతువులతో శ్రీచక్రము ఏర్పడుతుంది. వసుధళ కళాశ్ర త్రివలయ త్రిరేఖాభి. వసుధళం అంటే అష్టదళము, కళాశ్రయము అంటే షోడశదళ పద్మము, త్రివలయము అంటే మేఖలాత్రయము, త్రిరేఖాభి అంటే భూపరత్రయము. వీటన్నిటితో కలిసి శ్రీచక్రము ఏర్పడుతుంది. ఇక 5వది అయితే విందాం. తవ శరణ కోణ త్వయచత్వారింశత్ పరిణతాః. తవ శరణ కోణ అంటే దేవి యొక్క నిలయమైన శ్రీచక్రానికి అంచులు, త్రయచత్వారింశత్ అంటే 43 అంచులు, పరిణతాహ అంటే పరిణమిస్తాయి. అంటే శ్రీచక్రానికి 43 అంచులు ఉంటాయి. శ్రీచక్ర రాజ నిలయ అని లలితా సహస్రంలో శ్రీదేవికి ఒక నామం ఉంది. ఇక మనము ఈ శ్లోకాన్ని 81 రోజుల పాటు రోజుకు 1000 సార్లు చొప్పున జపం చేయాలి. నైవేద్యం బెల్ల పర్వణం పెట్టాలి. మనకి ఫలితం ఏంటంటే స్త్రీలకు వంది దోషము నివారణ అవుతుందని ఈ 11వ శ్లోకం అయితే చెప్పి ఉన్నారనమాట. ఈ విధంగా మనము సౌందర్య లహరిలోని 11వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత ఇంకొక శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి దయాకరణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.